రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నానండి. ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళిన భార్యని ఇంతగా చూశాడు భర్త. అయ్యో బాబోయ్, ఈరోజు దీనికి ఏమైంది? ఇంత ప్రేమ వెలుగ వస్తుంది. అర్థం కాలేదు. సోఫాలో కూర్చుని షూస్ విప్పదీస్తున్నాడు. ఇంతలో భార్య వచ్చేసి, ఇదిగో ముందు మంచినీళ్ళు తీసుకోండి, ఉండండి ఉండండి నేను తీస్తాను కదా మీ షూస్ సాక్షిలోను అంటూ పాదాలు పట్టుకుని విప్పదీస్తుంటే వింతగా చూశాడు భార్యని. మంచినీళ్ళు తాగేశారా? సరే పక్కన పెట్టండి, కాఫీ అక్కడ రెడీ చేసి పెట్టాను, తీసుకొచ్చేస్తాను. బయట వాతావరణం ఎంత బాగుందో కదా, చల్లగా చక్కగా సన్నగా వాన తుప్పురా. వెదర్ ఎంత బాగుందంటే వేడిగా పకోడీలు తింటూ కాఫీ తాగితే బాగుంటుంది కదా, ఆ మజానే వేరు. పకోడీలు ముందే చేసి పెట్టేశానండి, తీసుకొస్తాను, ఇప్పుడే చేతులు వరకు తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. గబగబా తీసుకొచ్చి, ఇదిగో పకోడీలు తీసుకోండి అని భర్త చేతికి అందించింది. భర్తకి ఏమీ అర్థం కాలేదు. ఎప్పుడు ఇంటికి వచ్చినా చిరాగ్గా ఉండే తన భార్య ఎప్పుడు రుసరుసలాడుతూ కస్సుమని మీద పడి ఖర్చేస్తున్నట్లు మాట్లాడే తన భార్య పెళ్ళైన ఈ 4 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆప్యాయంగా మాట్లాడని తన భార్య పిల్లాడు మారాన్ చేస్తుంటే వెంట ఆఫీసుకి తీసుకుపో అని కఠినంగా మాట్లాడే ఆవిడేనా ఈవిడ? ఈరోజు ఇంత ప్రేమగానా? నో, ఈవిడ ఖచ్చితంగా నా భార్య కాదు, నా భార్య వేషంలో ఉన్న మరో ఆవిడ. అంతేనా? నా భార్య ఇంత చక్కగా మాట్లాడదు కదా, ఇంత బాగా మాట్లాడుతుందంటే ఈ 4 ఏళ్లలో ఇంత కమ్మగా మాట్లాడటం నేను ఎప్పుడూ చూడలేదు. ఏమండి, మీరేమనుకోనంటే మీరు ఎవరండి? నా భార్య తాలూకా చుట్టాలా, లేక నా భార్యకి మీరు కజినా, లేక నా భార్య మీరు కవల పిల్లలు ఉన్న? బచ్చి ఊరుకోండి మీరు మారీను. పిల్లాన్ని పట్టుకుని ఎంత ప్రశ్నలు వేస్తారు ఏమిటండి, వేళకోళంగా ఆగిపోతేను అనగానే, కాదండి ఇన్నాళ్ళ నుండి నా భార్య ప్రవర్తించే తీరు నాకు తెలుసు, రాగానే అనిపిస్తుంది ఆవిడ, కానీ మీలా తీయగా అసలు మాట్లాడదు కాబట్టి అడుగుతున్నాను. భయంగా వెనకాడుతూ మాట్లాడుతున్నాడు. మీరు ఎవరో చెప్పండి, క్షమించండి, దయచేసి మీరు ఎవరో చెప్పండి, నేను గుర్తుపట్టలేకపోతున్నాను అని అన్నాడు భయంగా. క్షమించండి, మీ మనసు ఇంత హర్ట్ చేస్తానని నేను అనుకోలేదు. మిమ్మల్ని మాటలతో హింస పెట్టి చాలా బాధ పెట్టా కదా, మరి ఎప్పుడు అలా చెయ్యను అంటున్న భార్యని అనుమానంగా చూశాడు. ఉన్నట్టుండి మీ ప్రవర్తన ఎలా మారింది? పొద్దునే కదా, పొద్దున కూడా గిన్నె సొట్టబడింది, ప్లేటు వంకరపోయింది, నా చేతికి కట్టు వచ్చింది, ఇదిగో నాకు కడుపు మాడింది, ఆఫీసులో టిఫిన్ తిన్నానుకో, ఒక్క పూటలో ఇంత మార్పు ఎలా వస్తుంది పైకి అనేశాడు. గోవుగా భార్య, సారీనండి, ఇంకెప్పుడు అలా చెయ్యంగా, ప్లీజ్ ప్లీజ్ మిమ్మల్ని ఒకటి అడిగినా అన్నది. అనుకున్నా నువ్వేదో టెంటలు పెడతావని. నగలు కావాలా? కాదండి. నువ్వు పగలగొట్టిన స్టీల్ సామానంతా కొత్తవి కొనాలా? కాదండి. నీకు కోపం వచ్చి చింపేసిన కొత్త బట్టలు మళ్ళీ రికవర్ చేయాలా? కాదండి. ఎక్కడికైనా టూర్ ప్రోగ్రామ్ కానీ వేసావా? కాదండి. అర్థమైంది, మీ అమ్మగారు వస్తున్నారా? కాదండి. మా అమ్మగారిని వస్తానంటే రావద్దని ముందే చెప్పేయాలా? అబ్బా కాదు, విషయం ఏమిటో త్వరగా చెప్పవే, నాకు వెన్నులో వణుకు పుడుతోంది. ఎంత భయంకరమైన విషయం వినాల్సి వస్తుందో ఏమో, భయపడుతూనే అన్నాడు. అబ్బా ఏమీ లేదండి, నేను టీవీలో చూసి ఒక వెరైటీ స్వీట్ చేశాను, అయితే అట్లాగే చేస్తే వెరైటీ ఏముంటుంది, అందుకని దాన్ని నేను కొత్త పద్ధతిలో చేశాను, తీసుకెళ్ళి పక్కింటికి ఆవిడకి ఇస్తే ఎలా చేశావమ్మా అని అడిగింది. పోనీలే, తను కూడా నేను కొత్తగా కనిపెట్టిన పద్ధతి ప్రకారం చేస్తుంది కదా అని రహస్యం చెప్పేశానండి. అంతే. అదేమిటో కోపంగా, నీ ఈ వంట మా ఇంట్లో కుక్క కూడా తినదు అన్నదండి. ఆహా, ఇప్పుడు అట్లా అంటే అందా?
అలా కూడా కాదండి. మరేమన్నారే, మా ఇంట్లో కుక్కే కాదు మీ ఇంట్లో మీ ఆయన కూడా తినడు అన్నదండి. అన్నదా? అంటే ఆవిడ కూడా నన్ను మనిషిగా కూడా. అలా ఊరుకోండి మీరు మరీను. వాళ్ళ ఇంట్లో కుక్క చాలా తెలివైందండో. పెట్టిన ఆహారం నచ్చకపోతే కాలుతో తన్ని అడ్జేస్తుంది తెలుసా. మీలో తినేది సుమా. అంటే ఏమిటి? భర్త మాట పూర్తి కాకుండానే భార్య అందుకుని, అది నోటికి నేను తాళం వేయాలి కాబట్టి నేను తయారు చేసిన స్వీటు మీరు తినాల్సిందేనండి. అది సరే కానీ అదేదో నువ్వే తినచ్చు కదే. నేను చేసిన వంట నేనే తింటే ఏముంటుందండి వినోదం. ఎదుటివారు తిని బాగుందంటే కదా ఆనందం. బాబోయ్ మీకు కవితలు కూడా వచ్చేస్తున్నాయి ఏమిటే. సరే కానీ ఏమి వేసి చేసావే ఆ స్వీటు? భలే వాళ్ళండి. టీవీలో వాళ్ళు చెప్పిన అన్ని పదార్థాలతో పాటు వెరైటీగా ఉంటుంది కదా అని. ఉంటుంది కదా అని అందులో కాస్త వేపాకు, అందులో కాస్తంత కారము వేసానండి. అమ్మో అదేమిటి? ఏంటండి మీరు మరీను. ఆ ఒకటే కాదు కొత్త ఉప్పు కూడా కలిసాను ఆ స్వీట్లో అన్నదంతే. భర్త వెంటనే సోఫాలో కూడబడ్డాడు.